బ్యాక్గ్రౌండ్ లింక్స్ అన్ని కామెంట్ బాక్స్ కింద ఉన్నాయి, చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ స్టోరీ చేస్తుంటే ఇలా ఒక ప్రొఫైల్ కనిపించింది. పర్మిషన్ లేకుండా మీ ఫోటోలు ఎడిట్ చేస్తానని సారీ. ఐ హోప్ యూ మీకు నచ్చుతుంది అనుకున్నా ఈ ఫోటో ఎడిటింగ్. కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోలోకి రండి. సెకండ్ వన్, నేను కొన్ని బ్యాక్గ్రౌండ్ లింక్స్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇది. తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ నొక్కండి, మీడియాలోకి రండి. పిఎన్జీ కూడా ఇస్తాను. తర్వాత మీ ఏ పర్సన్ అయితే ఎడిట్ చేద్దాం అనుకున్నారో ఆ పర్సన్ ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోండి. తర్వాత మీకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. ఫోటోని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్స్ అని నొక్కండి. పైన సెర్చ్ ఉండేది, సెర్చ్లోకి వెళ్ళి లాంగ్ షాడో ఇదిగోండి వచ్చింది, ఇదే ఫస్ట్. క్లిక్ చేయండి. ఆల్ఫా అంటే స్ట్రెంత్ 100% పెట్టుకోండి. పెట్టుకున్నాక మీకు నచ్చిన కలర్ ఏదైతే అది. నాకైతే బ్రౌన్ నచ్చింది, నేను బ్రౌన్ చేసుకుంటున్నాను. లేదు మీకు ఒకవేళ కలర్ తెలియట్లేదు అనుకుంటే ఇదిగోండి ఇక్కడ బ్రౌన్ ఉంది, క్లిక్ చేయండి. పైన ప్లస్ ఐకాన్ మీద ఇంకో బ్రౌన్ వచ్చింది, అంతే. ఇప్పుడు సైజు కొంచెం చిన్నది చేసుకోండి. తర్వాత రొటేట్ చేయండి యాంగిల్. నాకైతే ఈ యాంగిల్ సరిపోద్ది, కొంచెం చిన్నదైంది. ఓకే, కట్టుకుంది. 3 డాట్స్ ఉంటాయి, దాన్ని నొక్కండి. డూప్లికేట్ అని వస్తుంది, మళ్ళీ నొక్కండి డూప్లికేట్. కింద ఒకటి ఉండదు, దీన్ని మళ్ళీ యాంగిల్ చేంజ్ చేయండి, అంతే. ప్లస్ ఐకాన్ నొక్కండి, టెస్ట్ అని కనబడుతుంది. టెస్ట్ నొక్కండి. వీల్ ఇందాకే మీరు ఏదైతే కలర్ ఎంచుకున్నారో అదే ఎంచుకోవచ్చు, లేదా మీకు నచ్చింది ఎంచుకోండి. ఫాంట్ కూడా నేనైతే నార్మల్ ఫాంట్ వాడతాను, మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ మీ ఇష్టం. ప్లస్ ఐకాను 2 లేయర్స్, అది నొక్కండి. డూప్లికేట్ వస్తుంది, డూప్లికేట్ లేయరు మళ్ళీ తీసుకొని ఈసారి ఈ ఫాంట్ ట్రై చేస్తాను. ఇలా అంతే. సాచురేషన్ వెళ్ళి ఫోటోలోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సాచురేషన్ కొంచెం పెంచుకోండి. కలర్ అండ్ లైటింగ్లో ఉంది చూడండి. సాచురేషన్ కింద కొంచెం పెంచుకోండి. నేను ఒక 20 పెంచుకున్నా. ఓకే, డన్. ఇంకా అయిపోయింది. ఏమైనా కావాలంటే మీకు నచ్చినవి కూడా యాడ్ చేసుకోండి. కానీ యారో సింబల్ కనబడుతుంది, కరెంట్ ఫ్రేమ్ పిఎన్జీ అని ఉంది, క్లిక్ చేయండి. కింద ఎక్స్పోర్ట్ అని ఉండదు, ఎక్స్పోర్ట్ చేయండి. ఇది సేవ్ చేసుకుంటే మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.